హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెబ్ ఆప్షన్స్ ఎవరైతే జూలై 1 నుండి జూలై 4 వరకు పెట్టుకున్నారో సేవ్ అండ్ ప్రింట్ చేసినా సేవ్ చేసినా పర్వాలేదు, ఫ్రీజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఎవరైతే ఫ్రీజ్ చేసేసినా అయినా ప్రాబ్లం లేదు, ఏది చేసినా పర్వాలేదు. మీకు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే మళ్ళీ అన్ఫ్రీజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేయకపోయినా అవి ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయ్యి ఉంటాయి నిన్న, ఇప్పుడు అన్ఫ్రీజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసేసినా కూడా ఇప్పుడు అవి అన్ఫ్రీజ్ అయితే అవుతాయి ఖచ్చితంగా. ఓకే, సో ఎవరు వరీ కాకండి. వెబ్ ఆప్షన్స్ మీరు ఏమనుకుంటున్నారో పర్ఫెక్ట్గా ఈరోజు ఎలా అయినా నీట్గా ఆలోచించి మరొకసారి వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసేసుకోండి. ఈ రోజుతో మళ్ళీ మీరు చేంజ్ చేసుకోకపోతే తర్వాత మీరు చేంజ్ చేసుకోలేరు. మీరు మళ్ళీ ఒక చిన్న విన్నపం ఏంటి అంటే, మీకు అనుకున్న కాలేజీలు దగ్గరలో ఉన్నాయంటే మీ ఇంటి పక్కన నేను అనట్లేదు, మీకు అవైలబుల్ అయ్యే కాలేజెస్ పెట్టుకోండి. అవైలబుల్ మీన్స్ ఎలా చెప్తున్నానంటే, ఓకే మీ ర్యాంక్కి తగ్గట్టుగా, ఓకే మీ క్యాస్ట్కి తగ్గట్టుగా అనిపించే కాలేజీలో ఆల్రెడీ కట్ ఆఫ్లు చూసుంటారు చాలా దగ్గరలో. సో ఆ కాలేజీలు పెట్టుకోండి. ఒకవేళ మీకు కట్ ఆఫ్లు తెలీదు కానీ మీ ర్యాంక్ ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. 4, 5 కాకుండా 10, 15, 20 అలా అయినా పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే సీట్ అలాట్మెంట్ అనేది ఎక్కువ కాలేజెస్ పెట్టుకుంటే జరిగే అవకాశం ఉంటుంది, అలా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. ఓకే, మీ మీద మీకు నమ్మకం ఉంచుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, అంతా మంచిగానే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే మాత్రం నేను చెప్తాను. అండ్ ఈ వెబ్ ఆప్షన్స్ మాత్రం చేంజ్ అనేది ఆఫ్టర్ 10 తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.